ఐపీఎల్లో చానాళ్ల తర్వాత ఓ తెలుగు కుర్రాడు తన సత్తా ఏమిటో చూపించాడు. ఐపీఎల్ 2024లో భాగంగా పంజాబ్ కింగ్స్తో జరిగిన మ్యాచ్లో సన్రైజర్స్ హైదరాబాద్ ఆటగాడు ఆంధ్ర ఆల్రౌండర్ నితీష్ కుమార్ రెడ్డి ఆకాశమే హద్దుగా చెలరేగాడు. క్లాసెన్, మార్క్రమ్ వంటి వరల్డ్ క్లాస్ ఆటగాళ్లు విఫలమైన చోట ఈ ఆంధ్ర ఆటగాడు సత్తా చాటాడు. 27 పరుగులకే 2 వికెట్లు కోల్పోయిన సమయంలో క్రీజులోకి వచ్చిన నితీష్ కుమార్ రెడ్డి ప్రత్యర్థి బౌలర్లపై ఎదురుదాడికి దిగాడు. తొలుత ఆచితూచి ఆడిన నితీష్ క్రీజులో కాస్త సెట్ అయ్యాక బీభత్సమే సృష్టించాడు. ఓవైపు వికెట్లు పడుతున్నప్పటికీ నితీష్ మాత్రం భారీ సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. ఓవరాల్గా ఈ మ్యాచ్లో 37 బంతులు ఎదుర్కొన్న నితీష్ 4 ఫోర్లు 5 సిక్సర్లతో 64 పరుగులు చేశాడు. అద్భుత ఇన్నింగ్స్తో జట్టుకి 182 పరుగుల భారీ స్కోర్ను అందించాడు. కాగా నితీష్ కుమార్కు తన ఐపీఎల్ కెరియర్లో ఇదే తొలి హాఫ్ సెంచరీ కావటం గమనార్హం. అదేవిధంగా బౌలింగ్లో కూడా నితీష్ ఓ వికెట్ పడగొట్టాడు. 20 ఏళ్ల కాకి నితీష్ కుమార్ రెడ్డి 2003 మే 26న విశాఖపట్నంలో జన్మించాడు. నితీష్ రెడ్డి తండ్రి ముత్యాల రెడ్డి. ఈయన హిందుస్థాన్ జింక్లో పనిచేసి రిటైర్ అయ్యారు. నితీష్కు చిన్నతనం నుంచే క్రికెట్పై మక్కువ ఎక్కువ. నితీష్కు 14 ఏళ్ల వయసులో 2017-18లో జరిగినటువంటి విజయ్ మర్చెంట్ ట్రోఫీలో ఆంధ్ర జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. తనకు వచ్చిన అవకాశాన్ని నితీష్ చక్కగా సద్వినియోగం పరుచుకున్నాడు. విజయ్ మర్చెంట్ ట్రోఫీలో 176.41 యావరేజ్ తోటి 1237 పరుగులు, బౌలింగ్లో 26 వికెట్లు తీశాడు. బీసీసీఐ నుంచి 2017-18 ఏడాదికి గాను బెస్ట్ క్రికెటర్ ఇన్ ది అండర్-16 జగ్మోహన్ దాల్మియా అవార్డును గెలుచుకున్నాడు. ఆ తర్వాత 2020 రంజీ ట్రోఫీ సీజన్లో ఆంధ్ర జట్టు తరపున ఫస్ట్ క్లాస్ క్రికెట్లోకి అడుగుపెట్టాడు. అనంతరం 2021లో లిస్ట్ ఏ క్రికెట్లో అరంగేట్రం చేశాడు. అదే ఏడాది టీ20లో కూడా నితీష్ ఎంట్రీ ఇచ్చాడు. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో ఇప్పటివరకు 17 మ్యాచ్లు ఆడిన నితీష్ రెడ్డి 566 పరుగులతో పాటు 52 వికెట్లు పడగొట్టాడు. అదేవిధంగా లిస్ట్ ఏ క్రికెట్లో 403 పరుగులతో పాటు 14 వికెట్లు సాధించాడు. కాగా టీ20ల విషయానికి వస్తే ఆంధ్ర జట్టు తరపున 8 మ్యాచ్లు ఆడిన నితీష్ రెడ్డి 106 పరుగులు సాధించాడు. ఈ క్రమంలో దేశవాళీ క్రికెట్లో అద్భుతమైన ప్రదర్శన కనబరుస్తుండటంతో నితీష్ రెడ్డిని ఐపీఎల్ 2023 వేలంలో 20 లక్షల రూపాయల బేస్ ప్రైజ్కి సన్రైజర్స్ హైదరాబాద్ కొనుగోలు చేసింది. గతేడాది సీజన్లో ఆర్సీబీతో జరిగిన మ్యాచ్లో నితీష్ ఐపీఎల్ అరంగేట్రం చేశాడు. కాగా ఐపీఎల్లో హాఫ్ సెంచరీ చేసిన 4వ ఆంధ్ర క్రికెటర్గా నితీష్ రెడ్డి నిలిచాడు. ఇంతకుముందు వేణుగోపాలరావు, అంబటి రాయుడు, శ్రీకర్ భరత్ మాత్రమే ఈ ఫీట్ సాధించారు.